వ్యాస్, వెల్కమ్ టు విఐపి రుచులు. ఈనాటి మన విఐపి గెస్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆవిడికి పెద్ద పరిచయం అవసరం లేదండి. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, రామకృష్ణ, శోభన్ బాబు గారులతో హీరోయిన్ గా నటించిన, అటు తమిళనాట కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకొని, అలాగే ఈ తరం హీరోలకు కూడా తల్లిగా నాయనమ్మ పాత్రలు పోషిస్తూ ఉన్న గీతాంజలి గారిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. మరి అమ్మని కలుసుకొని ఆ సినిమా విశేషాలతో పాటు ఒక చక్కటి వంటని కూడా రుచి చూసేద్దాం. నమస్తే. మీరు అవటానికి ఆ తరం హీరోయిన్ అయినా కూడా ఈ తరం వాళ్ళకు కూడా గీతాంజలి గారు అనగానే టక్కును గుర్తుపట్టేస్తారు, ఎందుకంటే మీరు చేసిన పాత్రలు లాంటివి. మరి మీ ప్రస్థానం గురించి అసలు తెలుసుకుందాము. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ తో మీరు నటించారు కదా, ఏఎన్ఆర్ గారు గాని, ఎన్టీఆర్ గారు గాని, ఎస్వీఆర్ గాని. మీ అనుబంధం వాళ్ళతో ఎలా ఉండేది? ముందు రామారావు గారి గురించి చెప్పాలి. నేను నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది. నేను చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి వేషాలు లేక ఒక 2-3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. ఆ తర్వాత రాణి రత్నప్రభ అని ఒక సినిమా తీశారు, బిఎస్ సుబ్బారావు గారు. అందులో నాకు ఒక చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించారు మా ఫాదరు. ఆయనకి చాలా ఇష్టం డాన్స్ అంటే. అది మెయిన్ నాకు దీనికి ఇంట్రెస్ట్ రావడానికి కూడా కారణం అది. అప్పుడు ఆయన నేర్పించిన పదం బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత రాణి రత్నప్రభలో వాళ్ళని ఎవరో ఒక పెద్ద మాస్టర్ వెంపటి సత్యం గారండి, చాలా పెద్ద డాన్స్ మాస్టర్. ఆయన ఓన్లీ క్లాసికల్ అనమాట. ఆయన ఏమన్నారంటే, చిన్న బిట్ డాన్స్ ఉంది, నలుగురు అమ్మాయిలు చేస్తారు, అందులో అమ్మాయిని క్లాసికల్ ఒక సెకండ్, ఒక 1 minute 2 minutes ఉంటుంది డాన్స్ అని నన్ను బిఎస్ సుబ్బారావు గారి డైరెక్షన్ లో అది వేయటం నాకు జరిగింది. ఆ డాన్స్ చేయగానే నెక్స్ట్ రామారావు గారు, అంజలి గారు హీరోయిన్. వాళ్ళు ప్రొజెక్షన్ చూస్తున్నారు, పిక్చర్ అంతా అయిపోయింది, పెద్ద ఆయన చూస్తున్నారు రామారావు గారు. ఆయన సీతారాం కళ్యాణ్ తీసే టైము, కరెక్ట్ గా సీత పాత్ర కోసం చూస్తున్నారు. అప్పుడు వెంటనే ఆయన ఈ యొక్క బిట్ డాన్స్ వచ్చినప్పుడు, నా డాన్స్ బిట్ వచ్చినప్పుడు ఆయనకి ఒక థాట్ వచ్చింది, సీతగా బాగుంటుందని. అంతే, ఇంకా నాకు ఇమీడియట్ గా స్టాప్ చేసి, ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నాకు ఇమీడియట్ గా నాకు మన సంస్థకి రమ్మని చెప్పండి. వారు ఆఫీస్కి రమ్మన్నారు. మా నాన్నగారు, మా అక్క చెల్లెలిద్దరూ వెళ్ళి ఆయన చూసి ఆనందించి మమ్మల్ని ఇద్దరిని కూడా పెర్మనెంట్ ఆర్టిస్టులుగా బుక్ చేశారు, ఎక్స్క్లూజివ్ పెర్మనెంట్ ఆర్టిస్ట్. సీతారాం కళ్యాణం సీత పాత్ర నాది, శూర్పణఖ పాత్ర మా సిస్టర్. అట్లా స్టార్ట్ అయింది. మాకు 1000 రూపాయల జీతం. అప్పటి నుంచి నేను రామారావు గారు అని చెప్పి పిలవను. మా గురువు, దైవం. నాకు తొలి ఛాన్స్ నాకు సీతారాం కళ్యాణంలో బొట్టు పెట్టింది కూడా ఆయనే. అందువల్ల నేను పెద్దయ్య గారు అంటాను. మా పెద్దయ్య గారిని నేను చాలా ప్రతిరోజు తలుచుకుంటానండి. ఇది స్టిల్ ఇప్పుడు కూడా. అలా చాలా సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు, హీరోయిన్ గానే కాకుండా. అవును. తర్వాత పద్మనాభం గారితో ఎక్కువ సినిమాలు మీకు కామెడియన్ గా పడ్డాయి కదా, సో ఆ జ్ఞాపకాల గురించి చెప్పండి. నా పని ఏమైందంటే, సీతారాం కళ్యాణం తర్వాత నాకు సీత పాత్రనిచ్చి నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది రామారావు గారు. అక్కడి నుంచి నా లైఫ్ లో నాకు ఇల్లాలి పిక్చర్ వచ్చింది. ఎల్వి ప్రసాద్ గారు హీరోయిన్, డ్యూయల్ క్యారెక్టర్. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరు ఆ పాటలు పాడతారు. పాడమని నన్ను అడగవాలి నా పరవశించి పాడని అద్భుతమైన పాట అండి. అట్లాగే నేను ఒక ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో దేవత సినిమా తీస్తున్నారు పద్మనాభం గారు. కరెక్ట్ గా రామారావు గారు అనగానే మా గురువు మా అయ్యగారి పిక్చర్, నాకు సిస్టర్ క్యారెక్టర్ వస్తుంది, సావిత్రి గారు వదిన, పద్మనాభం గారు ఒక క్యారెక్టర్, నాగయ్య గారు పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఒక కొత్త సినిమా తీస్తున్నాడు ఆయన, పెద్ద సినిమా. ఇక దాన్ని మా ఫాదర్ని అడిగితే మా నాన్నగారు అన్నారు, అయ్యో మనం ఎట్లా రామారావు గారు చెల్లెలి క్యారెక్టర్ అంటే ఎలా ఒప్పుకోకుండా ఉంటాం, ఒప్పేసుకో. ఇది కాంబినేషన్ ఆలోచించలేదు. బట్ నేను ఎప్పుడు కూడా ఆయన పక్కన యాక్ట్ చేస్తాను. ఆ ద్వారా ఏమైందంటే, నాకు అన్ని విధాల అన్ని రకాల పాత్రలు వేయాల్సి వచ్చింది. ఇటు వ్యాంపు, ఇటు హీరోయిన్, ఇటు కామెడీ, ఇటు ఇట్లాంటి ఒక వింగ్ అలా హీరోయిన్ చేస్తున్న టైంలో స్లిప్ అయ్యాను. ఇది పద్మనాభ గారి కాంబినేషన్. బట్ ఎనీహో, అందులో కూడా నాకు మంచి డాన్సులు ఉన్నాయి. బళారే ధీరుడవి వేరా, వీరుడవి వేరా, నా సాంగులు నాకు ఉంటాయి. ఆయన కమీడియన్, బట్ నేను గ్లామర్ లో నేను వెళ్తానే ఉంటున్నాను అనమాట నా క్యారెక్టర్. అది జన సంగతి. మా ఊరు మదరాసు, నా పేరు రామదాసు, మా ఊరు బొంబాయి, నా పేరు రాధాబాయి అని ఒక మంచి పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని పాడుతూ ఉంటారు ఈ పాటలన్నీ. నాకు చాలా చిన్న వయసులోనే మీరు మూవీస్ లోకి రావడం అనేది జరిగింది. తర్వాత దాదాపుగా 500 సినిమాల దాకా చేశారు కదా, అంటే ఊహించుకోవచ్చు అసలు మీరు ఎంత బిజీగా ఉండేవారో. మరి వంట సంగతి ఏంటి? వంట సంగత ఎప్పుడైనా నేర్చుకోవడానికి మీకు టైం దొరికేదా? రోజుకి 3-4 షిఫ్ట్ చేసేదాన్ని. అంటే ఒకటి మీకు తెలుగే కాదు, నేను తమిళ్లో చాలా సినిమాలు చేశాను, హీరోయిన్ గా చేశాను, వ్యాంప్ గా చేశాను, చాలా పాత్రలు చేశాను. అట్లాగే మళ్ళీ మీకు మలయాళంలో హీరోయిన్ గా చేశాను. నేను 10 movies హీరోయిన్, మధు గారు అంటారు పెద్ద హీరోయిన్.
ఆయనతోనే చేశాను నేను. అట్లాగే కన్నడం కళ్యాణ్ కుమార్ అండ్ హిందీ ఆల్సో 15 మూవీస్ చేశాను హీరోయిన్ గా. ఇట్లాగా నేను ఇక్కడ ఇక్కడ ఉంటే నాకు వంటలు అసలు ఏంటి, నాకు భోజనం చేయడానికి కూడా టైం లేదు. నాకు అసలు వంట మీద నాకు ఆశ లేదు అప్పుడు. మా నాన్నగారు తీసుకొచ్చేవారు, అమ్మాయి కూర చేస్తున్నానమ్మా, నాన్నగారు నాకు చింత చిగురు మాంసం మంచి కూర చేయించి పంపించండి షూటింగ్ కి. క్యారియర్ వచ్చేసేది, శుభ్రంగా తినడం, దబదబ మేకప్ టచ్అప్ చేసుకోవడం, పరిగెత్తడం అంతే. సో యాక్టివ్నెస్ ఇప్పటికి కూడా మీలో ఎక్కడా తగ్గలేదు ఏమాత్రం. దానికి కారణం మీరు అప్పుడు తీసుకున్న ఫుడ్డే అంటాను నేను. మరి మీరేమంటారు? 100% చాలా కరెక్ట్ గా చెప్పాను. జ్యూసుల్లో పెంచారు మా నాన్నగారు. ఓ పోసేయడమే. ఏ జ్యూస్ పోస్తున్నారో మాకు తెలియదు. బత్తాయి జ్యూసు, కమలా జ్యూసు, దానిమ్మ జ్యూసు, బత్తాయి జ్యూసు. ఇలా షూటింగ్ లో ఉండి మీరు నమ్మితే నమ్మండి, నేను కాసేపు రిలాక్స్ అవుదాన్ని పడుకుంటే తలుపు నెమ్మదిగా ఓపించేసి పోసేసేవారు. నేనేంటి గడగడగా తగ్గేసేదాన్ని. ఇది నా లైఫ్. నేను ఫుడ్ మీద కంటే కూడా జ్యూసుల్లో పెరిగాను నేను, అండ్ మిల్క్, అంతే. ఇంకా నా సీక్రెట్ వేరే ఏం లేదు. ఎలాంటి ఫుడ్ ని బాగా ఇష్టపడేవారు చిన్నప్పుడు? చింత చిగురు మాంసం, కోడిగుడ్లు కంద అంటారు. కంద వేసి ఒక పులుసు పెడతారు. కోడిగుడ్లు పులుసు లాగే కంద కలుపుతాం, సూపర్ గా ఉంటది అది. అది మీరు బయట ఊరు వెళ్తే మా నాన్నగారు ఏం చేశారు, క్యారియర్ నుండి ఇంత పెట్టేసేసి ఒక 12 గుడ్లు వేసి ఒక క్యాన్ లో పెట్టి మాకు పట్టుకోవడమే ఇంత అన్నం. ఎక్కడ స్టేషన్ లో మనకి ఖాళీ ఉంటే అన్నం గిన్నెల్లో కలిపేసేసి ఈ కోడిగుడ్లు పులుసు కంద, ఎండి చేప, మిచ్చమైన ఎండి చేప కూడా ఉందండి, అది వేసేసి తినండమ్మా తింటే. ఎవరెవరు నాకు షూటింగ్ వచ్చారో వాళ్ళందరికీ పెట్టేసేవారు. ప్రొడక్షన్ లో మేము నమ్మడం అనేది కాదు. అక్కడప్పుడు భోజనాలు బాగానే ఉండే, కానీ మా ఇంట్లోంచి క్యారియర్స్ వచ్చాయి. ఆ రోజుల్లో మేమంతా గుంపుగా కూర్చునే వాళ్ళం. ఫుల్ ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారో వాణిశ్రీ, నేను, లేదా కాంచన మేము, లేదా జమున గారు మేము, లేదా నాగేశ్వరరావు గారు, వారందరితో పాటు మేము అందరం ఉన్నాం అనుకోండి. మా ఇళ్లలోంచి క్యారియర్లు వచ్చాయన్నమాట. అందరం షేర్ చేసుకునేవాళ్ళం. ఒకరు భోజనం ఒకరు తింటూ, ఒకరు మా ఇంట్లో ఈ కూర, మా ఇంట్లో సొరకూర తినవై నువ్వు, మా ఇంట్లో ఇవాళ బాగుంది ఈ కూర, పీతల కూర. ఇలాగ మేమంతా ఒక ఫ్యామిలీ. ఇప్పుడు రామాయణుడి గారి సినిమా ఉండింది. రామాయణుడి గారి యూనిట్లో అయితే మొత్తం మేమందరం కూర్చుని ఆయన పక్కన కూర్చుని ఆయన మాతో పాటు భోంచేసి నేల మీద కూర్చునేవాళ్ళం సరదాగా మేమందరం. అసలు ఆ రోజులు నిజంగా నేను చాలా సంతోషపడతాను. మీరు చెప్తుంటేనే అనిపిస్తుందమ్మా, ఇప్పటి సినిమాలకి అప్పటి సినిమాలకి ఎంత తేడా ఉందో. ఇప్పుడు సినిమాల్లో కూడా అంటే సింగిల్ హీరోయిన్ లేకపోతే 2 హీరోయిన్స్ ఉంటారు, మిగతా ఆర్టిస్ట్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ పాత సినిమాలు మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కలిసి చేయడం, వాళ్ళతోటి మీరు కూడా వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ జనరేషన్ లో ఏదో ఏ జనరేషన్ లో ఎప్పుడు పుట్టానో ఒక ఆణిముత్యాలంటే రోజులమ్మా అవి. అసలు అవి చెప్పడానికి వర్ణించడానికి మనకి ఎన్నెన్నో చెప్పాలని ఉంటుంది. ఎన్నెన్నో జన్మల బంధం అనే పాట ఉంది మా ఆయనది. అది ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను అని ఒక పాట ఉంది. అలాగా అవన్నీ తలుచుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. రంగారావు గారు, గుమ్మడి గారు, నాగభూషణం గారు, ఇవి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో పనిచేశాను. సావిత్రమ్మ, జమున గారు. సరే జమున గారు మేమంతా అక్క చెల్లెలు అనుకోండి, సిస్టర్స్ మేమంతా వాళ్ళకి. విజయ నిర్మల, రాజశ్రీ, రమాప్రభ, కాంచన. ఒక్కరికి చెప్పకపోయినా కూడా ఏంటి గీత మా పేరు చెప్పలేదు అనుకుంటారు. అందుకని మేమంతా ఒక ఫ్యామిలీ అనుకోండి. మాకు అసలు సెల్ ఫోన్స్ లేవు. మా ఒక ల్యాండ్ లైన్ ఉండేది. అది ల్యాండ్ లైన్ లో ఎక్కువసేపు మాట్లాడితే మా నాన్నగారు, మా పేరెంట్స్ తిడతారు, నాన్నగారు అమ్మాళ్ళు ఎందుకంత సేపు మాట్లాడుతున్నారని. అలాంటి భయమైన ఒక భయభక్తులతో పెరిగి పెద్దవాళ్ళు అయిన వాళ్ళం. అంటే భయభక్తులు అంటే ఆ రోజుల్లో ఒక బొట్టు పెట్టుకుని, ఒక చీర కట్టుకుని, ఒక మర్యాదగా ఉండాలి. సినిమా ఆర్టిస్టులు ఎవరం కూడా అప్పుడు మాలో చుడీదార్స్ చేసుకుని షూటింగ్ లో తప్ప జీన్స్లు గీన్స్లు ఇవన్నీ మాకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు ఎంత ఫార్వర్డ్ లో ఉంది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆడవాళ్ళకి. ఎలా చూస్తామో ఆ డ్రెస్సులని నాకు ఏదోలాగా ఉంటుంది. బట్ మీరు వేసాము సినిమాల్లో. సినిమా అంటే బిజినెస్, మనం చెయ్యాలి. మనం ఇందులో పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఏం చెప్తే స్విమ్మింగ్ కాస్ట్యూమ్లు వేసాము, నేను వేసాను. స్విమ్మింగ్ కాస్ట్యూమ్లో ఎన్నో పాటలు ఉన్నాయి. అలాగా మేము చేసేది మన వృత్తి కోసం చేసాం, చెయ్యాలి. కానీ ఒరిజినల్ గా మటుకు మా పేరెంట్స్ మా పెద్దవాళ్ళందరూ ఒప్పుకునేవారే కాదు. లక్షణంగా ఉండండి, పువ్వులు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, చక్కగా చీరలు కట్టుకోండి, మీకు ఏం చీర అనే దృష్టిలో ఉంచేవారు మమ్మల్ని. అది ఇప్పటి వరకు మనకి ఇంతవరకు కూడా అదే పద్ధతి. లేకపోతే నిక్కర్లేసి తిరిగేవాళ్ళం అప్పుడు. మరి ఇంత బిజీ స్కెడ్యూల్ లో ఉంటూ మొదటిసారి అసలు గరిటె ఎప్పుడు చేతి పట్టారంటారు? గరిటె పట్టుకోవడానికి చాలా టైం పట్టిందమ్మా. నేను సినిమాల్లో సూర్యకాంతమ్మ గారు ఎడం చేత్తో గడి పెట్టుకుని కొట్టేసేవారు, గుర్తుందా? నాకు అమ్మ పాత్రలు చాలా వేశారు. చెట కొడుతుంటారు, ఎప్పుడు చూసినా కొట్టేవారు. పూల రంగడు చాలా చిత్రాల్లో అమ్మ నాకు సూర్యకాంతమ్మ. ఛాయదేవం కూడా అమ్మలా యాక్ట్ చేశారు. సీతారాం కళ్యాణ్ అమ్మ నాకు ఫస్ట్ పిక్చర్. వాళ్ళు మాటలు గాని, వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ లేడీలు. అప్పుడు
సరిగ్గా చెప్పకపోతే అనేవారు మమ్మల్ని. అంటే మేము కోపం వచ్చేది కాదు, ఏంటమ్మా తప్పు చెప్తున్నావు, సరిగ్గా చెప్పండిరా, నువ్వు చెప్తావురా, తమాని చెప్పండిరా అనే అంత అభిమానం వాళ్ళకి. ఎలాగైనా కూడా సూర్యకాంతమ్మ బాగా లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగించి రోజు సాయంత్రం పూట మేము సారథి స్టూడియోస్లో ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్ ఉండేవారు, ఇంత పులిహార ఇంత దద్దోజనం స్టూడియో పట్టుకొచ్చేవారు సాయంత్రం పూట, మా అందరికి పెట్టేవారు. మన ఇంట్లో వచ్చిందే తినండి అని ఒక రాయల్టీ. అమ్మని అసలు నేను మర్చిపోలేను. సూర్యకాంతం బాగా కూతురు సినిమాలు చేశాను. రేలంగ్ గారు ఒకటి, తండ్రి తల్లి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు నాకు ఎప్పుడు, అందువల్ల వాళ్ళతో ఎక్కువ కాంబినేషన్స్, ఆ వైభవం అంతా నేను బాగా చూశాను వాళ్ళని. వాళ్ళని చాలా ప్రేమించారు నన్ను. ఎట్లా అంటే నేను ఎందుకు చెప్తానంటే, నేను వంటలు ఎందుకు నేర్చుకోలేదంటే అసలు కాలక్షేపం అంతా ఇక్కడే సరిపోయింది నాకు, జీవితం అంతా ఇదే సరిపోయింది. నాకు మ్యారేజ్ అయింది రామకృష్ణ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే రామకృష్ణ గారి కోరిక, నువ్వు సినిమాలో యాక్ట్ చేయకూడదు అని నిర్బంధించారు ఫస్ట్. అందరూ కూడా అది ఎలా కుదురుతుంది, మంచి బిజీ టైంలో ఉన్న అమ్మాయి చక్కగా ఉంటుంది, మంచి ఆర్టిస్ట్. లేదండి ఇక తను నాకు వంటలు చేసి పెట్టాలి ఇవన్నీ చెప్పారు. అదేమో మీకు రాని పని. నా పేరెంట్స్ వచ్చి, నా నాన్నగారు అమ్మ సిస్టర్స్ అంతా కూడా ఫోన్ లెక్క సెటిల్ బాగా యాక్ట్ చేసావు, కొన్ని రోజులు సంవత్సరాలు అయిపోయింది, మ్యారేజ్ చేసేసుకో అనేసి ఆయనకి నాకు మ్యారేజ్ చేశారు. ఆగస్టు 15వ తారీఖు మ్యారేజ్ అయ్యింది మా సొంత ఇంట్లో. మ్యారేజ్ అవడం ఏంటి, ఇక అక్కడి నుంచి ఆయన ఏమడిగితే చేయాలని, ముందు వంటలు నేర్పించుకో గీత, నాకు వంట నువ్వు చేసి పెట్టాలి అన్నారు. నాకు వంటే రాదండి, అసలు ఎలా ఉంటాయో కూడా తెలియదండి, అస్సలు లేదమ్మా. ఇది మీరు ఉద్దేశం అనుకోండి, నాకు 13 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలోనే సరిపోయింది. చిన్నప్పుడేమో డాన్స్ లోనే ఉంచేవారు. నాకు ఉల్లిపాయలు పచ్చిరగాయలు ఏ ఉంటాయో ఏం చేస్తారో కూడా తెలియదు, అంత నాలెడ్జ్ లేకుండా ఉన్నాను. అక్కడి నుంచి ఇంక మొదలు పెట్టాను, నేర్చుకున్నాను. మా మేనత్త ఏమండి పెట్టారు, కైమా కూర నేర్పించింది మా మేనత్త. ఫస్ట్ క్లాస్ అయిన కైమా. ఇట్లా ఇట్లా చెయ్యాలి, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేయాలి, తర్వాత గరం మసాలా వేయాలి, కారం ఇంత వేయాలి, క్వాంటిటీస్ ఒకే టైపు కూర, మాంసం గాని కైమా గాని కోడి గాని ఇవన్నీ చెప్పారు. ఇది మనకి ఎక్కిపోయాడు, అయిపోయింది, ఇంకా సెట్ అయిపోయాను. ఇక్కడ నెమ్మదిగా ఈ కూరలన్నీ స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ పప్పుచారు, రసం, పొడిలన్నీ ఇలా వెయ్యాలి, పప్పుచారుకి ఇవన్నీ వెయ్యాలి, ఇవన్నీ ఓకే రెడీ, దానికి రెడీ అయిపోయాను. నాకు స్పీడ్ ఉంది కదా, ఇప్పుడు కూడా ఇంత స్పీడ్ గా ఉన్నారన్నారు కదా, నేను క్యాచ్ చేసేసాను. క్యాచ్ చేసేయడం ఏంటి, ఇమీడియట్ గా చేసేయడం అంతే. దబా 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 దబా. పక్కన అసిస్టెంట్స్ నలుగురు ఉండేవారు, నలుగురు పెట్టుకుని హాయిగా టపటపటమండి గరిటెట్టి, అందులో కూరలు కూడా యాపనం లైట్ గా వేపేసేసి టపటపని వేసేస్తాను, కూర రుచి వస్తుంది. ఈయన షూటింగ్ చేసేటి క్యారీర్ మా భోజనం ముందు పెడతాను. ఆయన ఇంకా తిననే లేరు పాపం. నా కంగారు ఏంటంటే ఏమంటారో ఏమో, రుచిగా ఉందో లేదో, మనకి ఇప్పుడే కదా నేర్చుకున్నానని చెప్పి నేను తపన పడుతుంటే, ఏమండి ప్లీజ్ అండి ఎలా చేసాను చెప్పరా. నేను ఇలా నోట్లో పెట్టగానే మింగలేదు, ఇంకా అప్పుడే చెప్పేమంటావా గీత అనేవారు. లేదు చెప్పండి, నాకు కంగారుగా ఉందండి, మీకోసం కదా నేను నేర్చుకున్నాను వంటలు అని నేర్పించింది జాగ్రత్తగా. మింగే వరకు చాలా బాగా చేసావు, హ్యాండ్ బాగుంది, చాలా అద్భుతంగా చేసావు అని చాలా తృప్తిగా తినేవారు. అందుకని నాకేంటంటే ప్రతిదీ ఇప్పటికి కూడా ఆ యొక్క తపన, ఏ వంటన నేర్చుకోవాలి, ఏ కూరన్నా చేసుకోవాలి, బాగుందని చెప్పాలి, ఇదే ఉంటుంది నా మనసు. బికాజ్ అప్పటి నుంచి అలే పద్ధతి. అందువల్ల మా ఆయనకి మినిమం ఏం కావాలి, ఎండి చేప, వంకాయ కూర ఆయనకి చేసి పెట్టాలి. చేసి పెడితే అబ్బా తృప్తిగా తినేవారు. అబ్బా గీత బాగా పండిపోయింది, వంటలు బాగా చేస్తుంది. ఇక నేను బాగా వంటలు స్టార్ట్ అయిపోయింది. అద్భుతమైన పేరు వచ్చింది నాకు. మరి మీకు ఇష్టమైన వంటకాలు ఏంటో చెప్పారు, మీ ఆరోగ్యానికి మీ అందానికి సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు కదా. మరి ఈ రోజు మా విఐపి రుచులు ప్రేక్షకుల కోసం ఏ వంటకం చేసి చూపించబోతున్నారు? మంచి సూపర్ అద్భుతమైన స్వీట్ చేస్తాను. అది ఏంటంటే పంచదార పూరి. పంచదార పూరీలు చాలా కాలం అయింది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు సరే స్టాక్ చేసి పెట్టేసుకున్న డబ్బాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా అట్లా వెళ్ళి 2 ముక్కలు తినేసి మంచిలు తగ్గేసి అయిపోయింది. నేను అదే పని, ఇంకా వేరే స్వీట్ ఎక్కువ ముట్టుకొని. నాకు పంచదార పూరీలు అంటే చాలా ఇష్టం. ఓకే, మరి మీ చేతి వంట రుచి చూడాలనుంది, కిచెన్ లోకి వెళ్దామా? పదండి, ఇప్పుడు రెడీ చేస్తున్నా. నేను పంచదార పూరీలు చేయాలి కదా, మీ అందరికి చూపించాలి, మీరందరూ తినాలి, నా పేరు చెప్పుకొని తినాలి, మీ ఇష్టం. సరేనా? పదండి. అమ్మ, మరి కరకరలాడే పంచదార పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కలిపేద్దాం. మైదా పిండి ఫస్ట్ కలపాలి. ఎవరికి చెప్పినా, నేను చెప్పినా ప్రతి ఒక్కరూ చేసే పని. ఇందులో ఉప్పు కూడా దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో నీళ్లు కలుపుతాం.
సో ఇప్పుడు పంచదార పూరీలు చేయడానికి మనకి మైదా పిండి ఎక్కువసేపు నానాలంటారా లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చా? ఇది నిజంగా 10 నిమిషాలు మినిమం ఊరబెట్టాలండి. నువ్వు చుడతావా? చుట్టు. అమ్మ పిండి తరపడం అయిపోయింది. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టాలి అని అన్నారు కాబట్టి అది ఉంచేలోపు మనం పూరికి డీప్ ఫ్రై ప్యాన్ వేసి పొయ్యి వెలిగించు. సో మరి పంచదార పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇంతవరకు దీని ప్రొసీజర్ ఏంటో మరొకసారి చూసేద్దామండి. పంచదార పూరీలకు కావాల్సిన పదార్థాలు మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె. సో ప్యాన్ పెట్టేసాము. ప్యాన్ కూడా కొంచెం వేడెక్కుతుంది కాబట్టి ఈ టైంలో ఆయిల్ వేసుకుంటే కనుక తొందరగా ఆయిల్ వేడెక్కిపోతుంది. నేను వేడిగా ఉన్నాను. అబ్బా చూడు, మీరు మంచి జోష్ లో ఉన్నట్టున్నారు. మీ ఫేవరెట్ డిష్ పంచదార పూరీలు చేయడంలో. మనకి ఒక మంచి పాట పెట్టుకోవాలండి. మన చిన్న పంచదార పూరీలు అయితే మటుకు ఎంత పేరు రావాలి నాకు. నేను ఒక మంచి పాట పాడుతాను. వివాహ భోజనంబు వంటైన వంటకంబు ఓహో నాకే ముందు. ఈ జోష్ లో మీరు పాటలు పాడుతూ ఉండండి, నేను చేసేస్తా పూరి. ఇప్పుడు నీకు పాట వినిపించాను కదా, ఆ హుషారులో నువ్వు చేస్తావు. అందుకని నీకు ఇచ్చేసాను చేతిలో. అసలు మామూలుగా కూడా మీ యాక్టివ్నెస్ చూస్తూ ఉంటే మీకు పోటీగా నేను కూడా ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏం కావాలి నీకు చెప్పు, నేను చేస్తూ ఉంటాను, మీరు చక్కటి పాటలు పాడుతూ. ఈ మధ్యన నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన గెరవేసి గురి చూసి పట్టాలి మామా పట్టాలి మామా చూపుల్లో కైపుంది మామ సొగసైన రూపుంది మామ. ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే వీటన్నిటికంటే అసలు గీతాంజలి గారు అనగానే నాకు బాగా ఫేవరెట్ సాంగ్ పొరిగింటి మీనాక్షమ్మని చూసారా? మరి ఆ పాట ఒకసారి పాడతారా నా కోసం? పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ తెలుసుకోవే. నా పాటలని వింటున్నావు, బాగుంది అని చెప్తున్నావా అసలు లేదా? ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. అసలు మిమ్మల్ని ఆ తరం నటన ఎవరన్నారండి? ఈ తరం వాళ్ళకి పోటీ ఇస్తున్నారు కాబట్టి అసలు నాకు ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలనుంది. ఈ తరం హీరోలతోటి యాక్ట్ చేయాల్సి వస్తే మీరు ఎవరితో యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు? నాకు నిజంగా నన్ను గాని అట్లా గాని హీరోగా ఎవరితో యాక్ట్ చేస్తానంటే బాలయ్య బాబు, నాగార్జున బాబు. వాళ్ళిద్దరు ఎందుకు ప్రత్యేకం? నాకు ఇష్టం వాళ్ళిద్దరు. యంగ్స్టర్స్ లో నాకు వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. సో ఈ తరం హీరోల్లో మామూలుగా మీకు అంటే వాళ్ళతో యాక్ట్ చేయాలన్నది కాకుండా ఎవరి యాక్టింగ్ బాగా నచ్చుతుంది? బన్నీ బాగా చేస్తున్నాడు. చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా హలురామలింగ గారి ఫ్యామిలీ కదా. ఐ నో ఎవ్రీబడి. వెరీ పంచదారలో పెట్టు, ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు డాన్సులు గేమ్స్లు కదా అదరగొడుతున్నారు. కానీ ఈ తరంలో పుట్టుంటే నేను ఎంత అదృష్టవంతురాలో చెప్పలేను. నాకు అంత డాన్స్ అంటే పిచ్చి. మీరు ఆ తరంలో పుట్టడం వల్లనే ఆల్ రౌండర్ అయ్యారని చెప్పాలి. ఆల్ రౌండర్ తర్వాత విషయం, ఇప్పుడు డాన్స్ పిచ్చి పిచ్చగా నాకు కాలు చెయ్యి ఆడుతా ఉంటది. బాబు ఏంద్రా ఈ డాన్స్ నేను చేయలేకపోతున్నానంటే కూర్చుని భయం వేస్తుంది. ఏది కాలో చెయ్యి ఇరిగిపోయిందంటే ఏం చేస్తాను? ఓకే, అయితే పూరిని తీయంగానే వేడి మీదనే పంచదార వేసేయాలంటారా లేకపోతే కొంచెం వేసేస్తే అంటుకుంటుంది? ఇప్పుడు పూరికి నూనె ఉంది కదా, లైట్ గా అంటుకుంటుంది. చూసా ఎలా వేసాను? మాట్లాడితేనే వేసేస్తుంటాను. ఓకే, సో నెక్స్ట్ పూరి నెక్స్ట్ పూరి రెడీ. నువ్వు నా దగ్గర ఒక 4 రోజులు ఉండు చాలు. పంచదార పూరీలు స్పీడ్ గా ఉంటావు. నేను ఒకసారి ఏమైందంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. విఠలాచారి గారి పిక్చర్ రణబేర్ షూటింగ్ జరుగుతుంది. అమ్మా నేర్చుకున్నావా పంచదార ఎలా వేయాలో? కరెక్ట్. ఇప్పుడు ఉంటూ వేసాయి. చూడు ఎంత బాగున్నాయి, చూడు బాగున్నాయి లేదా? బాగున్నాయి. ఈజీ మెథడ్. చక్కగా మైదాతో చేస్తున్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ కూడా మనకు బాగా తెలుసు. మీకు రామకృష్ణ గారిని నేను పెళ్లి చేసుకున్నానంటే కారణం రణబీర్ సినిమాలో రాజీవ్ ఆయన గుర్రం మీద మేమిద్దరం లవర్స్. కాంతారావు గారు నా బ్రదర్. రియల్ లైఫ్ లో మా నాన్నగారు తన్నేస్తారు. నో లవ్, వెనకాల ఫాలో నాకు ఫాదర్. ఒక రోజు షూటింగ్ లో రామకృష్ణ గారు నాకు ఇంకా భర్త కాకముందు ఒక గుర్రం మీద నేను, ఆయన ఇంకో గుర్రం మీద కాంతారావు గారు ఒకే చోట ఒక గిండి ఫారెస్ట్ షూటింగ్. ఈ గుర్రంలోనేమో ఈయన వస్తున్నాడు, ఆ గుర్రంలోనేమో నేను ముందు కూర్చున్నాను. ఈ లోపల కరెక్ట్ గా ఈ రూట్ నుంచి ఇట్లా వస్తాం, ఈ రూట్ నుంచి ఇట్లా వస్తాం. మేము బాగానే వచ్చామండి. కరెక్ట్ గా కాంతారావు గారు గుర్రం మీద వస్తున్నారు. కరెక్ట్ గా ఏమైంది తెలుసా, ఈ గుర్రానికి కోపం వచ్చి ఆ గుర్రం వస్తుందని డబాల మమ్మల్ని ఇద్దరిని పడేసింది కింద. ఎవరెవరు? నేను మా ఆయన. కింద ఎవరున్నారు? నేను. నేల మీద ఫాలో. నెక్స్ట్ నా మీద ఆయన ఫాలో. మా ఇద్దరి మధ్యన గుర్రం.
కాళ్ళు ఇలా పెట్టుకుని దూరం పెట్టి నుంచుంది. ఈ లోపల కాంతారావు గారు ఇద్దరు పడిపోయారా, వీళ్ళిద్దరు షాక్ లో లేరా అన్నది ఆయన పడిపోయారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ నాకు కొన్ని కోట్లు జరిగినాయి అమ్మా. మూడు సార్లు ఏం చేశాను తెలుసా, షూటింగ్ వెళ్తున్నారు ఈయన, గబగబా 3 ఉంగరాలు పెట్టుకున్నాను, పప్పును కూర వేసేసాను, పచ్చిరకాయలు వేసాను, 3 ఉంగరాలు కూడా వేసేసాను. వేసేసి కుక్కర్ మూతేసేసాను. మూతేసేసి పొయ్యి మీద ఉడుకుతున్నాయి అనమాట. అన్ని ఉడుకుతుంటే నేను గబగబా నా పనులు చూసుకుని నేను రెడీ చేసుకుని కార్ రెడీ చెప్పి ఎన్ని చెప్తున్నానా, ఈ లోపల ఉంగరాలు కనిపించలేదు. ఇది ఉంగరాలు ఎక్కడ పోయినాయి అనుకున్నా. 5 minutes లో గబగబా కుక్కర్ ఓపెన్ చేశాను. చేస్తే శుభ్రంగా అందులో ఉడికి రాళ్లతోటి పచ్చలు, ఎరుపులు, తెలుపు 3 ఉంగరాలు ఉంటాయి అనమాట. అందులో ఉడికినాయమ్మా. ఏం చేయను, గరగర పప్పు గుత్తి పెడితే గరగర గరగర అమ్మంటున్నాయి ఉంగరాలు. అప్పుడు ఏం చేశారంటే గబగబా తీసి పక్కన పెట్టి, ఎవరు చూడకుండా పక్కన పెట్టి, ఇది పబ్లిక్ కి వాళ్ళు చెప్తున్నాను మీ అందరికి. అంటే మీరంతా ఆనందిస్తారు, గీతాంజలి ఎంత బాగా చేస్తూ వంటలు, ఏ టైంలో ఏది పడేస్తో తెలీదు. కరెక్ట్. బట్ చేస్తాను కానీ నా మూడు బాగుండాలి. అదే తినేవాళ్ళు అదృష్టం. మీరు అలా చక్కగా మాటలు చెప్తూ ఉంటే పూరీలన్నీ చక్కగా నేను వేయించేసాను. వేసేసావా? సో పూరి కూడా దాని మీద పంచదార చల్లడం కూడా అయిపోయింది. చూడు ఎంత బాగా, చూడు నువ్వే చూడు ఈ పంచదార పూరీలు. ఇంక నువ్వు వేరే స్వీటే తినద్దు, ఇదే చేసుకో. ఓకే. పంచదార పూరీలకు కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె. పంచదార పూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కొంచెం మైదా పిండి తీసుకొని సరిపడా ఉప్పు, నీళ్లు వేసుకొని గట్టి ముద్దలాగా చేసుకోవాలి. ఆ తడిపిన పిండిని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు నానబెట్టి చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి, పాన్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని పూరీలను తయారు చేసుకోవడానికి ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒత్తుకున్న పూరీలను చక్కగా వేయించుకోవాలి. ఈ వేగిన పూరీలను బయటికి తీసి వేడి వేడి పూరీల మీదే పంచదార 2 పక్కలా చల్లుకుంటే పంచదార పూరీలు రెడీ. ఇది ఈ యొక్క ఆనందాలతో ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. నువ్వు నవ్వి చెక్కలేకపోతే కడుపు. ఇంతకని ఇప్పుడు ప్రస్తుతం మనం చేసిన ఈ పంచదార పూరి ట్రై ఫస్ట్. నువ్వు తింటే నేను ఆనందిస్తాను తప్పకుండా. ఓకే, అప్పుడు చెప్పు ఎలా ఉందో టేస్ట్. బాగా తినమ్మా, తిను. చాలా టేస్టీగా ఉందండి. మేము పాకంలో మనం వేయకుండా జస్ట్ పంచదార పైపై నుంచి చల్లాం కాబట్టి పంచదార కూడా నోటికి తగులుతుంది. అట్లాగే పూరి కూడా చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంది. మీ అభిరుచి కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికీ నా కృతజ్ఞతాపందనాలు. మరి మీ సినీ జీవితం గురించి, అట్లాగే మీ ఫుడ్ స్టైల్ గురించి, మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాతోటి, మా ప్రేక్షకులతోటి ఇంత చక్కగా వివరించి మీ విలువైన టైం ని మా కోసం కేటాయించేందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా అనకండి, ఐఎమ్ సో హ్యాపీ టు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా ఈ పంచదార పూరిని గుర్తు పెట్టుకోండి ప్లీజ్. పంచదార పూరీలతో పాటు గీతాంజలి గారిని కూడా ఎప్పటికీ మేము మర్చిపోము. అది వస్తే ఇది గీతాంజలి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అబ్బా, తుఫాన్ వచ్చి వెలిసినట్టుంది కదండి. మరి గీతాంజలి గారు మాట్లాడుతూ ఉంటే ఆ గలగల మాటల ప్రవాహంలో అరగంట ఏంటండి, గంట సేపు షో ఉన్నా కూడా మనకి అసలు టైమే తెలీదు. మరి ఆవిడ సినీ జీవితంలోని చాలా విషయాలతో పాటు మనకు ఒక చక్కటి రెసిపీని కూడా పరిచయం చేశారు కదా. ఇదండి ఈనాటి విఐపి రుచులు. మరి వచ్చే వారం మరో విఐపితో మళ్ళీ మీ ముందుకు వస్తా. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మరలా చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో కూడా చేయొచ్చు.